హాయ్ డాక్టర్, నా దగ్గర చాలా కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి, అడగచ్చా? యా షూర్. స్కేలింగ్ చేయించుకుంటే గ్యాప్స్ వస్తాయా డాక్టర్? స్కేలింగ్ చేయించుకుంటే ఎనామిల్ పోతుంది, లేకపోతే గ్యాప్స్ వస్తాయి, లేకపోతే సెన్సిటివిటీ వస్తుంది. ఇవన్నీ కూడా చాలా కామన్గా ఉండే మిత్స్. అవేమీ నిజం కాదు. స్కేలింగ్ అంటే ఏంటి అంటే మనం వాటర్ వాష్ లాంటిది. ఈ వాటర్ వాష్లో పంట మీద ఏర్పడే గార అట్లానే ఫుడ్ పార్టికల్స్ అనేవి రిమూవ్ చేస్తారు. సో అప్పుడు దాకా ఆ గారతో కప్పబడి ఉండి ఒక్కసారిగా పోవడం వల్ల గ్యాప్ ఫామ్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది. అంతే తప్పితే దానివల్ల ఈ ఎనామిల్ పోతుంది మేడం, లేకపోతే సెన్సిటివిటీ పోతుందా మేడం అని కామన్గా ఉండే అపోహ మాత్రమే. వన్ మోర్ క్విక్ క్వశ్చన్ డాక్టర్, రూట్ కెనాల్స్ పెయిన్గా ఉంటాయా? రూట్ కెనాల్స్ పెయిన్గా అనేది ఉండదు, 90% ఆఫ్ ది కేసెస్లో ఉండవు. కానీ బై ద టైం మీరు రూట్ కెనాల్ చేయించుకోవాలి అనుకునే టైంకి కొంతమంది చాలా హ్యూజ్ ఇన్ఫెక్షన్స్తో వస్తారు. సో అలాంటి కేసెస్లో మనం ఎంత ఎల్ఏ ఇచ్చినప్పటికీ కూడా ఒక్కోసారి అది వర్క్ అవ్వకపోవచ్చు. సో ఓన్లీ ఆ సినారియో అనేది ఓన్లీ 5 to 10% ఆఫ్ ది కేసెస్లోనే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మల్టిపుల్ విజిట్స్లో పెట్టుకొని మనం రూట్ కెనాల్ ఫినిష్ చేసుకుంటాం. అంతే తప్పితే 90 to 95% ఆఫ్ ది కేసెస్లో రూట్ కెనాల్ అనేది కంప్లీట్లీ పెయిన్లెస్. మ్యామ్, వన్ మోర్ క్వశ్చన్. ఓకే, పాల పళ్ళకి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలా? పాల పళ్ళ నుంచి పర్మనెంట్ పళ్ళు ఎలా వస్తాయి అంటే, పర్మనెంట్ పన్ను పైకి వచ్చేటప్పుడు పాల పన్నును నెట్టుకుంటూ పైకి వస్తుంది. అంటే ఏంటి, పాల పన్ను అనేది పర్మనెంట్ పన్నుకు ఒక డైరెక్షన్ గైడ్ లాంటిది. సో ఎప్పుడైనా సరే పెయిన్ వల్ల లేకపోతే మరి ఏదైనా రీజన్ వల్ల పాల పన్ను తీయించేసుకున్నారు అనుకోండి, పర్మనెంట్ పన్ను అనేది పైకి రావడానికి ఒక డైరెక్షన్ అనేది ఉండదు. సో లోపలే లాక్ అయిపోవడమో లేకపోతే పక్కకో ఎత్తుగా రావడమో ఇలాంటి ఇష్యూస్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకే పర్మనెంట్ పళ్ళు వచ్చే వరకు కూడా పాల పళ్ళును ఉంచుకోవడము, అది కూడా ఇన్ఫెక్షన్ ఫ్రీగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డాక్, వన్ మోర్ ఫైనల్ క్వశ్చన్. ఓకే, డెంటల్కి మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అవసరమా? డెంటల్ ట్రీట్మెంట్ అనేది ఇదివరకు రోజుల్లో నిజంగానే చాలా మల్టిపుల్ విజిట్స్లో చేసేవాళ్ళు. ఎందుకు అంటే అప్పుడు యూజ్ చేసిన ఎక్విప్మెంట్ డిఫరెంట్, అట్లానే అప్పుడు యూజ్ చేసే పరికరాలు అనేవి కూడా ఎక్కువగా హ్యాండ్ డ్రివెన్ ఉండేవి. సో ఒక రూట్ కెనాల్ చేయాలనుకోండి, ఇదివరకు రోజుల్లో 3-4 సిట్టింగ్స్ దాకా పెట్టుకునే వాళ్ళము, ఎందుకంటే హ్యాండ్స్తో చేయాల్సి వచ్చేది కాబట్టి. కానీ ఇప్పుడు లేజర్ అడ్వాన్స్మెంట్స్ అట్లానే డిజిటల్ స్కానింగ్ అడ్వాన్స్మెంట్స్ అనేవి వచ్చినాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే రూట్ కెనాల్ అనేది సింగిల్ సిట్టింగ్లో చేసుకొని డిజిటల్ స్కాన్తో ఇంప్రెషన్ తీసుకున్నా కూడా మనం 24 to 48 అవర్స్లోనే 90% ఆఫ్ ది డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి ఫినిష్ చేసుకోగలుగుతున్నాము. సో డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి మల్టిపుల్ విజిట్స్ నుంచి సింగిల్ విజిట్ డెంటిస్ట్రీకి షిఫ్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ డాక్టర్.